గుర్తుగా 42% చెల్లదు. ఏబిసిడీలుగా బీసీలకు ఇవ్వాలి, ఉమ్మడిగా ఇస్తే ఎంబీసీలు అన్యాయమైపోతారు. జీవోను కొట్టేయాలంటూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు. జీవోను సమర్థిస్తూ విహెచ్ మరికొందరు పిటిషన్లు చూస్తా ఉన్నాం. ఇక్కడ చూస్తే అండి 42% మీద ఇప్పటికే మాయావరెడ్డి ఏం చేశామని ఇది రాజ్యాంగ విరుద్ధం, 50% ఉంచుతా ఉన్నాయి రిజర్వేషన్లు, సో దీన్ని కొట్టేయాలని చెప్పి మాయావరెడ్డి ఒక పిటిషన్ వేసిండు. దాంతో మరొక పిటిషన్ ఏం చేసిండంటే ఈ 42% గబ్బగుత్తుగా ఇస్తా ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు. బీసీలో ఏబిసిడి వర్గాలు ఉన్నాయి, ఆ ఏబిసిడి పరంగా మీరు వర్గీకరించాలి, ఆ విధంగా రిజర్వేషన్ లేదని మరొక పిటిషన్ హైకోర్టులో దాఖలు కావడం మనం చూస్తా ఉన్నాం. లక్ష్మణ్ అనే వ్యక్తి వేయడం జరిగింది. సో ఇది కూడా వాస్తవమేనండి, ఎందుకంటే ఇక్కడ ఏమైతా ఉన్నదంటే చాలా మంది బీసీలో ఉన్న మాట్లాడుకుంటున్న విషయాలు ఏంటంటే ఇక్కడ ఈ గబ్బగుత్తుగా రిజర్వేషన్ రావడం వల్ల బీసీలో ఉన్నటువంటి మున్నూరు కాపులు, గౌడ్స్, యాదవ్స్, ముదిరాజులు, పద్మశాలీలు వీళ్ళకు మాత్రమే పదవులు వచ్చే అవకాశం ఉన్నాయి, వీళ్ళు మాత్రమే పోటీ చేసే అవకాశం ఉన్నది, వీళ్ళే సర్పంచులు అవుతారు, వీళ్ళే ఎంపీటీసీలు అవుతారు, వీళ్ళే జెడ్పీటీసీలు అవుతారు అనే వాదన కూడా బలంగా బీసీలో ఉన్నది. కింది వర్గాలు నడుస్తూ ఉన్నది. ఈ 120 కులాలు ఉన్నాయి, కొన్ని కులాలకి ఈ రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది, మిగతా కులాలకు వచ్చే అవకాశం లేదు అని చెప్పి పిటిషన్ వేయడం జరిగింది. సో ఇది కూడా కొంతవరకు వాస్తవాన్ని చెప్పుకోవాలా, ఎందుకంటే కొన్ని కులాలు మాత్రమే రాజకీయంగా ఎదుగుతా ఉన్నాయి, రాజకీయ పదవులు అనుభవిస్తూ ఉన్నాయి, చాలా కులాలకు దక్కడం లేదు. సో మరొక పిటిషన్ వేయడం జరిగింది. సో మీరు చేస్తే గంపగుర్తుగా కాదు, మీరు దాంట్లో వర్గీకరణ చేయండి అని చెప్పి పిటిషన్ వేయడం జరిగింది. సో ఇది రేపైతే విచారణ ఉంది, మరి కోర్టు ఏం చెప్తుంది ఏంది చూడాల్సిన అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఒక విషయం అయితే కోర్టులో మాత్రం నిలబడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తలేదు. ఒక విషయం ఏంటంటే ఇట్లా ఏబిసిడి వర్గీకరణ అని చెప్పి కొంతవరకు మరి ఇక జనాభా లెక్కించారు కదా, మరి ఏ ఊర్లో ఎంతమంది ఉన్నారు, మరి ముదిరాజులు ఎంత ఉన్నారు, గౌడ్స్ ఎంత ఉన్నారు, యాదవ్ ఎంతమంది ఉన్నారు, రజకులు ఎంతమంది ఉన్నారు, నాయ బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు, ఈ లెక్కలు తెలియదు ఎంతవరకు కూడా బయట పెట్టలేదు ప్రభుత్వం. ఏ మండలంలో ఎంతమంది ఉన్నారు మరి ఈ లెక్కలు కూడా బయట పెట్టాలి కదా, ఆ డేటా ఎంతవరకు బయట పెట్టలేదు, ఈ వర్గీకరణ పరంగా ఇవ్వడం లేదు. సో ఇవన్నీ చూసుకున్నా కానీ నిలిచే అవకాశం కనిపిస్తలేదు. ఇక దీంతో పాటు ఇక జీవోను సమర్థిస్తూ జీవో నెంబర్ 9 సమర్థిస్తూ ఇప్పటికే బీ సంఘాలకు చెందిన ఆర్ కృష్ణయ్య, జాల శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీకి చెందిన వి హనుమంతరావు, మెట్టు సాయి, టి చిరంజీవులు, మాజీ ఐఏఎస్ టి చిరంజీవులు గారు వీళ్ళందరూ కూడా ఇంప్లీట్ పిటిషన్ వేయడం జరిగింది. ఇవన్నీ కూడా రేపు బెంచ్ మీదకి రావడం జరుగుతుంది, విచారణ జరుగుతుంది. సో రేపు కోర్టు ఏం చెప్పబోతుంది, ఏం జరగబోతుంది అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తా ఉంది. సో ఇది